శ్రీ మహాగణాధిపతయ నమః. నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మనము ఈ నక్షత్రాలకి గ్రహాధిపతులు అనే అంశంపై మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాల గురించి తెలుసుకుందాము. ఈ నక్షత్రాలకి గ్రహాధిపత్యం వహించేటటువంటి గ్రహము చంద్రుడు. అయితే ఈ చంద్రుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే వారు మానసికంగా చాలా మనశ్శాంతిగా ఉంటారు. మరియు వారికి కుటుంబ సౌఖ్యము, మంచి పేరు, మంచి జ్ఞానము, ఆసక్తికరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితము ఉంటుందండి. మరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే వారు ఎప్పుడూ మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు, నిద్రలేమితో ఉంటారు, భయంగా ఉంటారు, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా గందరగోళపడుతూ ఉంటారు. మరి భావోద్వేగ మరియు అస్థిరత్వంగా ఉంటారు. స్థిరంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేరు. ఈ నిమిషం ఒకలా, మరొక నిమిషం మరొకలా, అలా అస్థిరతగా ఉంటారు. ఇప్పుడు మనము చంద్రుని ఆధిపత్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి నక్షత్రమైన రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ నక్షత్రము వృషభ రాశిలో ఉంటుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అందుకని ఈ నక్షత్రం వారు సాధారణంగా చంద్రుని యొక్క లక్షణాలు కలిగి ఉంటారు, శుక్రుని యొక్క లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అయితే ఈ నక్షత్రానికి అధిపతి ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. అందుకని ఆయన సంతానోత్పత్తి, అభివృద్ధి మరియు సమృద్ధికి బ్రహ్మదేవుడు ప్రతీక. అందువల్ల ఈ నక్షత్రం యొక్క చిహ్నము రథము, అది ఎద్దుల బండి అంటారు కదండి, ఆ చిహ్నంలో కలిగి ఉంటుంది ఈ నక్షత్రము. మరియు ఈ నక్షత్రము మనుష్య గణంలోనికి చెందినది. అయితే ఈ బ్రహ్మదేవుడి యొక్క అధీనంలో జన్మించిన ఈ నక్షత్రంలోని వారికి సృజనాత్మకత, బ్రహ్మదేవుడు సృష్టి కదండి, అందుకని వీరు అన్నీ సృష్టిస్తారు, కొత్త విషయాలు, లైక్ పిహెచ్డి అనుకోవచ్చు. ఆ రకంగా వీరు సృజనాత్మకత, అభివృద్ధి, ఐశ్వర్యం ఇవన్నీ కలిగి ఉంటారండి. మరియు పోషించేవారు, కుటుంబ పోషణ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోహిణి నక్షత్రం వారికి. వీరు చంద్రుని అనుగ్రహంతో ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మరియు నిశ్చలమైన బుద్ధి, ప్రియ భాషి, మితంగా మాట్లాడతారు. ఎక్కువ బాబు ఇంకోసారి మనం అంటే వాళ్ళు కొట్టే తెచ్చే అంటారు చూసారా, అలా చెప్తారు సమాధానం వీరు. మరి పరధనాసక్తి, పరుల యొక్క ధనం మీద ఆసక్తి వీళ్ళకు ఉండదన్నమాట. వీరు శాస్త్రం తెలిసిన వారు, ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడేవారు. వీరు మరి ఇంకా వ్యవసాయ సంబంధమైన వృత్తుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, అగ్రికల్చరల్ బేస్డ్ కానీ, సొంతంగా వ్యవసాయం కానీ, ఈ రకమైన వృత్తుల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి చంద్రుని ఆధిపత్యంలో ఉన్నటువంటి రెండవ నక్షత్రమైనటువంటి మన హస్త నక్షత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని యొక్క దేవత, హస్త నక్షత్రం యొక్క దేవత సవితృదేవుడు అంటే సూర్యుడికి ఉన్నటువంటి మరొక పేరటండి. ఆయన సూర్యునికి సృజనాత్మక శక్తికి ప్రతీక. అందుకని జ్ఞానము, నైపుణ్యము, సృష్టి, చతురతను ప్రసాదించే దేవత. అందుకని వీళ్ళు కష్టపడి విజయాన్ని సాధిస్తారు. మరి ఈ హస్త నక్షత్రం యొక్క చిహ్నము చేయి. ఇది దేవగణంలోనికి చెందుతుందండి. ఈ నక్షత్రము కన్యా రాశిలో ఉంటుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. అందుకని ఈ హస్త నక్షత్రం వారికి బుధుని యొక్క లక్షణాలు ఉంటాయి, చంద్రుని యొక్క లక్షణాలు కూడా ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఉత్సాహవంతులుగా ఉంటారండి. చాలా దృఢమైన చిత్తం కలవారు మరియు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారండి. ఏ పని చేసినా వీరు చాలా నేర్పుగా చేస్తారు.
వీళ్ళ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయండి. మరియు వీరు వైద్యం కానీ, వ్యాపారం కానీ, బోధన టీచింగ్ వైపు కానీ, రచన, కళలు ఉంటాయి వీళ్ళల్లో. మన సంగీత విద్వాంసపరంగా కూడా విద్వాంసులు ఉంటారు హస్త నక్షత్రం వారు చాలామంది. వంటి రంగాల్లో వీళ్ళు రాణిస్తారు. వీళ్ళు ఎక్కువగా ఆందోళన పడడం, ఆలోచించడం వల్ల వీరు తీసుకునే నిర్ణయాల్లో కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. చంద్రుని ఆధిపత్యంలో ఉన్నటువంటి 3వ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్రవణ నక్షత్రము మకర రాశిలో ఉంటుందండి. మకర రాశికి అధిపతి శనిదేవుడు. అందువల్ల ఈ శ్రవణ నక్షత్రం వారు ఇటు శనిదేవుని లక్షణాలు మరియు చంద్రుని యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు ధర్మ సంరక్షణ, జ్ఞానము, క్రమశిక్షణకు ప్రతీక. మరి వినడం ద్వారా జ్ఞానాన్ని గ్రహించడము, విద్య, శ్రద్ధకు ప్రతీక. కొన్నిసార్లు ఈ శ్రవణ నక్షత్రాన్ని 3 పాదాలుగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వామనుడు త్రివిక్రమ అవతారంలో వేసిన 3 అడుగులుగా సూచిస్తాయి. ఇది దేవగణంలోనికి వస్తుందండి. మరి చిహ్నము చెవి. అంటే వీళ్ళు శ్రోతలు, ఎంతసేపు మనం చెప్పింది బాగా వింటూ ఉంటారు, విని జ్ఞానాన్ని సంపాదిస్తారనమాట. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు మంచి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు సంపాదించగలవారు, మంచి పండితులుగా ఉంటారు, ధనధాన్య వృద్ధి కలవారు, అనుకూలమైన భాగస్వామి దొరుకుతారటండి. వీళ్ళకి అనుకూలమైనటువంటి భాగస్వామి. వీరు శ్రోతలు, జ్ఞానాన్ని సంపాదించడంలో ఆసక్తి కలవారు, విద్య, బోధన, పరిపాలన, మరి ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళు చాలా జ్ఞానాన్ని సంపాదించేవారుగా ఉంటారు. సలహాదారులుగా రాణించే సామర్థ్యం కలవారుగా ఉంటారు. మరి ఈ శ్రీ మహావిష్ణువు అధిదేవత అయినందువల్ల ధర్మాన్ని ఆచరించడము, వినడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. ఈ చంద్రుని నక్షత్రాలైనటువంటి ఈ 3 నక్షత్రాలకి పరిహారాలు చూద్దామండి. చంద్రుడి పరిహారాలు అవి ప్రతి సోమవారము శివాలయంలో అభిషేకం చేయించుకోవడం మంచిది. మరి సోమవారం నాడు ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం కూడా చాలా మంచిది. పాలు, బియ్యము, పెరుగు వంటి తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. తల్లిదండ్రులను, ముఖ్యంగా తల్లిని గౌరవించడం ఎంతో ముఖ్యం. పౌర్ణమి రోజున చంద్రునికి నమస్కారం చేసి ధ్యానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరి శివుడు, పార్వతీదేవిని భక్తితో ఆరాధించండి. రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలు చంద్రుని కరుణతో మనస్సుకు ప్రశాంతత, సృజనాత్మకత, జ్ఞానాన్ని ప్రసాదించే నక్షత్రాలు. అయితే భావోద్వేగాలను నియంత్రిస్తూ సూచించిన పరిహారాలను ఆచరిస్తే మరింత శుభ ఫలితాలను ఈ 3 నక్షత్రం వాళ్ళు తప్పకుండా పొందుతారు. మరి ఈ రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాల్లో మీ నక్షత్రం ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఆ శ్రీ మహాగణాధిపతి ప్రసాదించాలని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.